హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా నాసా మన యొక్క భూమికి సంబంధించి అర్త్కి సంబంధించిన పోల్స్లో హీట్ లాస్ ఏదైతే జరుగుతుందో దాన్ని మెజర్ చేయటం కోసం ఒక చిన్న టైనీ శాటిలైట్ని ప్రయోగించింది. మరి అసలు ఈ ప్రయోగం పేరేంటి? అసలు మన అర్త్ పోల్స్లో ఏదైతే హీట్ లాస్ జరుగుతుందో దాన్ని మెజర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ఈ చిన్న శాటిలైట్నే మనం క్యూబ్ శాట్ అంటాం. అసలు క్యూబ్ శాట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రీసెంట్గా నాసా అలాగే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మెడిసిన్ లేదా యుఎస్ అంటాము, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మెడిసిన్, ఈ రెండు కలిసి ఒక చిన్న టైనీ శాటిలైట్ని అభివృద్ధి చేయటం జరిగింది. దాని పేరే క్యూబ్ శాట్ అన్నటువంటిది. క్యూబ్ శాట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం నార్మల్గా క్యూబ్ ఆడుతూ ఉంటాం కదా, ఆ క్యూబ్ సైజులో ఉండేటటువంటి శాటిలైట్ అన్నమాట ఇది. అందుకే దీనికి క్యూబ్ శాట్ అన్నటువంటి పేరు వచ్చింది. మరి ఈ ప్రయోగాన్ని ఏ పేరుతో లాంచ్ చేసింది అంటే, ఇదిగోండి, ప్రీ ఫైర్ అన్నటువంటి పేరుతో లాంచ్ చేసింది. ప్రీ ఫైర్ అంటే పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ అనేసి మనం పిలుస్తాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి వేవ్ లెంత్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్నటువంటిది ఉంటుంది. అందులో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉంటాయి కదా, అందులోనూ ఫార్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. అంటే ఏమవుతుంది, మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన అర్త్ అనుకోండి, అయితే ఇక్కడేమో ఆర్కిటిక్ పోల్ అన్నటువంటిది ఉంటుంది. కింద వచ్చేసరికి అంటార్కిటిక్ పోల్. నార్మల్గా మనం హీట్ బడ్జెట్ అనేసి చదువుకుంటాం, అవునా? జాగ్రఫీకి సంబంధించి హీట్ బడ్జెట్ అని చదువుకుంటాం. అంటే ఏంటి, మనకి ఏదైతే సోలార్ రేడియేషన్ వస్తుందో అది ఎంత వస్తుంది, ఎంత ఎమిట్ అవుతుంది, ఎంత మళ్ళీ తిరిగి స్పేస్లోకి రిలీజ్ అవుతుంది, ఏ ఏ కారణాల వల్ల, సో ఆ బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది అనేసి హీట్ బడ్జెట్ చదువుకుంటామా? మరి ఆ హీట్ అన్నటువంటిది ఈ పోలార్ ఏరియాస్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు అది ఫార్ ఇన్ఫ్రారెడ్ కిరణాల రూపంలో రిలీజ్ అవుతుందన్నమాట. మరి అది ఎలా రిలీజ్ అవుతుంది, దీనికోసం ఇప్పుడు రీసెర్చర్స్ ఈ ప్రయోగాన్ని చేపట్టారనమాట. నాసా ఇందులో భాగంగా మొత్తం 2 ఇలాంటి క్యూబ్ శాట్స్ని లాంచ్ చేయబోతోంది. అందులో భాగంగా ఇప్పుడు ఒకదాన్ని లాంచ్ చేసింది, ఇంకో దాన్ని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. మరి అసలు ఫార్ ఇన్ఫ్రారెడ్, నియర్ ఇన్ఫ్రారెడ్ ఇవన్నింటి గురించి తెలియాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి తెలియాలి. మరి ఎంతమందికి తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్నటువంటిది? ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయి. మనకి వేవ్ లెంత్ అన్నటువంటిది తక్కువగా ఉంది అంటే దాని పెనట్రేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే దానికి ఉండే ఎనర్జీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే వేవ్ లెంత్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది అంటే దాని పెనట్రేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, అందుకే దాని యొక్క ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. అంటే మనం గమనించాలి, ఇప్పుడు సూర్యుడు నుంచి మన దగ్గరకు వచ్చేసినటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది చాలా షార్ట్ వేవ్ లెంత్లో వస్తుంది అనమాట. అంటే వేవ్ లెంత్ అన్నటువంటి తక్కువగా ఉంది అంటే ఎనర్జీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో చిన్న వేవ్ లెంత్లోకి వస్తుంది కాబట్టి దానికి పెనట్రేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, సో భూమి మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ భూమి మీద నుంచి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, వేవ్ లెంత్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, పెనట్రేషన్ కెపాసిటీ అన్నటువంటి తగ్గుతుంది, ఎనర్జీ అన్నటువంటి తగ్గుతుంది. కాబట్టి కొంత మొత్తం మన అట్మాస్ఫియర్లో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ హీట్ అన్నటువంటిది జనరేట్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి మనము ఇదిగో వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లోకి వచ్చేసరికి చూడండి, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, దాని తర్వాత విజిబుల్ లైట్ అన్నటువంటిది ఉంటుంది, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇన్ఫ్రారెడ్లో కూడా మళ్ళీ 3 రకాలు. ఏమేంటవి? ఒకటి వచ్చేసరికి నియర్ ఇన్ఫ్రారెడ్ అనేసి, రెండవది వచ్చేసరికి మిడిల్ ఇన్ఫ్రారెడ్ అనేసి, అలాగే మూడవది వచ్చేసరికి ఫార్ ఇన్ఫ్రారెడ్ అనేసి, ఇలా 3 రకాలు ఉంటాయన్నమాట. దాని తర్వాత మైక్రోవేవ్స్, దాని తర్వాత రేడియో వేవ్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి ఈ ప్రయోగానికి సంబంధించి క్యూబ్ శాట్ అనేసి చదువుకున్నాం. మరి ఏంటి క్యూబ్ శాట్ అంటే, ఇక్కడ చూడండి, ఇలా క్యూబ్ షేప్లో ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ గమనిస్తే ఇదిగో మన నార్మల్ క్యూబ్ ఎలా అయితే ఉంటుందో దానికి ఇంచుమించు సేమ్ సైజులో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ దీని యొక్క వెయిట్ అన్నటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం 1.33 kg మాత్రమే ఉంటుంది. అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా దీన్ని రెడీ చేయొచ్చు, అలాగే తొందరగా దీన్ని ప్రయోగించవచ్చు. కాకపోతే దీని జీవితకాలం అన్నటువంటి తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, స్టాక్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక క్యూబ్, అవునా?
ఇలాంటి క్యూబ్స్ని డబల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఈ సైజ్ని 1.5 సైజ్లో ప్రయోగించవచ్చు, 2 క్యూబ్స్ని పెట్టి ప్రయోగించవచ్చు, 3 క్యూబ్స్ని పెట్టి ప్రయోగించవచ్చు, 6 క్యూబ్స్ని పెట్టి ప్రయోగించవచ్చు, 12 క్యూబ్స్ని పెట్టి ఒకదాని మీద ఒకటి సైడ్కి ఎలా పెట్టి కూడా ప్రయోగించవచ్చు. మ్యాక్సిమం ఎంత? 24 యూనిట్లు. మరి ఇక్కడ ఒకసారి చూస్తే తెలుస్తుంది మనకి 1 యూనిట్. ఇప్పుడు క్యూబ్ సాట్ అన్నటువంటిది ఇదిగో ఈ 1 యూనిట్లో ఉందన్నమాట. 1.5 అంటే ఏంటి? 1 యూనిట్ కాకుండా ఇంకో హాఫ్ యూనిట్ ఉంచుతారు. అలాగే 2 యూనిట్స్, 3, 6, 12, మ్యాక్సిమం ఎంత? 24 యూనిట్లు. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ క్యూబ్ సాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్ సాట్స్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. అందులో ఒకటి వచ్చేసరికి టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్కి వాడతాం. అంటే ఏంటి? మనకి స్పేస్ ఎన్విరాన్మెంట్ చాలా హార్ష్గా ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది ఏంటి, దీని డెమోస్కి వీటిని వాడుతూ ఉంటాం. రెండవది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్కి వాడతాం. అలాగే ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్కి వాడతాం. అంటే ఏంటి? స్పేస్ మిషన్స్కి సంబంధించి వాటిని డిజైన్ చేసి లాంచ్ చేసి వాటి ఆపరేషనల్గా చూసుకోవటం. సో ఇలాగా వీటి పర్పస్కి వాడతాం. అలాగే కమర్షియల్ పర్పస్కి వాడతాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఎలా ఉంది అనేది చూడడానికి కావచ్చు, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని అందించడానికి కావచ్చు, ఇలా డిఫరెంట్ పర్పసెస్కి క్యూబ్ సాట్స్ అన్నటువంటి వాటిని మనం వాడతాము. మరి ఈ క్యూబ్ సాట్స్ వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి, అలాగే దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నటువంటిది చూస్తే చూడండి. ముఖ్యంగా గమనించాల్సింది బెనిఫిట్స్ ఏంటి అనేసి చూస్తే, ఫాస్ట్ అంటే ఏంటి? వీటిని విత్-ఇన్ 2 ఇయర్స్లోనే మనం బిల్డ్ చేయొచ్చు క్యూబ్ సాట్స్ అన్నటువంటి వాటిని. అంతేకాదు వీటి కాస్ట్ అన్నటువంటిది నార్మల్ శాటిలైట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అలాగే టెక్నాలజీ పరంగా కూడా చూసినా చాలా సింపుల్ టెక్నాలజీ, తొందరగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు. అలాగే డిజైన్ పరంగా చూసినా సింపుల్ డిజైన్, జస్ట్ థర్మల్ బ్లాంకెట్స్ ఇలాంటివి అవసరం అవుతాయి. అలాగే స్పేస్ డెబ్రిస్ అన్నటువంటిది ఈ యొక్క క్యూబ్ సాట్ మిషన్స్ నుంచి వస్తుందా అంటే రాదు. మనకి ఎప్పుడైతే ఈ శాటిలైట్స్ అన్నటువంటివి స్పేస్ నుంచి పడిపోతాయో అవి వాతావరణంలోకి వచ్చేసరికి మండిపోతాయి. కాబట్టి ఎలాంటి స్పేస్ డెబ్రిస్ అన్నటువంటిది దీనివల్ల ఉండదు. మరి మనకి దీని గురించి ఎలాంటి కాన్స్ అంటే ఎలాంటి లోపాలు ఉన్నాయి వీటిలో అంటే, ఒకటి వచ్చేసరికి వీటి స్కోప్ చాలా తక్కువ. ఎందుకని? చాలా చిన్న శాటిలైట్స్ కాబట్టి ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని మోసుకెళ్ళలేవు. రెండవది వచ్చేసరికి ఈ మిషన్ డ్యూరేషన్ అన్నటువంటిది, అంటే క్యూబ్ సాట్స్ చాలా తక్కువ ఈ సైజ్ని కలిగి ఉంటాయి కదా. అలాగే వాటి యొక్క జీవిత కాలం అన్నటువంటిది కూడా కేవలం 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ జీవితకాలం, చాలా తక్కువ వెయిట్ని మోసుకెళ్ళగలవు. కాబట్టి వీటి యొక్క స్కోప్ అన్నటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇందాక హీట్ బడ్జెట్ గురించి తెలుసుకోవటానికి ఈ క్యూబ్ సాట్స్ని ప్రయోగించామన్నాము. అది కూడా అర్త్ పోల్స్లో, ఇటు ఆర్కిటిక్ ఇటు అంటార్కిటిక్ పోల్స్లో, అవునా? మరి అసలు హీట్ బడ్జెట్ అంటే ఏంటి, దీన్ని మనం ఎందుకు కొలవాలి అంటే, ఒకటి హీట్ బడ్జెట్ అన్నటువంటిది కనుక మనం చూస్తే ఒకసారి చూడండి. అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, లేదా దీన్ని ఏమని పిలుస్తాము? ఇన్సోలేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అన్నటువంటిది లేదా ఇన్సోలేషన్ అనేసి పిలుస్తాం. అలా సోలార్ రేడియేషన్ అనేది మనకు 100% వచ్చింది అంటే అందులో చూడండి ఓషన్ మరియు ల్యాండ్ అబ్జర్వ్ చేసుకునేది 47%. వేరీ అవ్వచ్చండి. ఇది టెంపరేచర్ని బట్టి 47 నుంచి 51 ఈ టైప్ వరకు ఉండొచ్చు అనమాట. నార్మల్గా ఒక రఫ్ క్యాలిక్యులేషన్ కనుక చూసుకుంటే ఒక 47% ఓషన్ అలాగే ల్యాండ్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి. మిగతా 53% ఉంటుందా? అందులో 23% వచ్చేసరికి ఎయిర్, వాటర్, ఓజోన్, క్లౌడ్స్, డస్ట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూడండి, మిగతా దాంట్లో సర్ఫేస్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిది ఒక 6%, అలాగే క్లౌడ్స్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేది ఒక 17%, అలాగే స్పేస్ నుంచే స్కాటర్ అయిపోయేది ఒక 7%. అంటే మొత్తం 30% ఉంది అనుకుందాం అనుకోండి. సో 100% ఈ సోలార్ రేడియేషన్ అన్నటువంటి దేనికి ఎటు వెళ్తుంది అనేసి మనకి తెలుసు, అవునా? మరి ఇక్కడ చూసుకుంటే ఇదిగో 23% ఏదైతే ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఓజోన్ కావచ్చు, క్లౌడ్స్ కావచ్చు, ఇది అబ్జర్వ్ చేసుకుంటాయో, మరి ఈ టోటల్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉందో అర్త్ కానీ ల్యాండ్ కానీ 47%. అందులోకి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, కండక్షన్ ద్వారా 7% పోతుంది, లేటెంట్ హీట్ ద్వారా 24% పోతుంది. ఆ మిగతా ఏదైతే ఉందో లాంగ్ వేవ్ రేడియేషన్ ద్వారా ఇటు 10% పోతుంది. ఇంకొక 6% ఏమో మళ్ళీ వాటర్, ఓజోన్, క్లౌడ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అందులోను వాటి ద్వారా చూడండి, క్లౌడ్స్ నుంచి రేడియేట్ అయ్యేది మళ్ళీ 20%, అలాగే మళ్ళీ ఓజోన్, అలాగే వాటర్, కార్బన్ డైఆక్సైడ్ వీటి నుంచి రేడియేట్ అయ్యేటటువంటిది ఏమో 10%. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేటటువంటిది ఎలా ఉందో మళ్ళీ వివిధ సోర్సెస్ ద్వారా మళ్ళీ అంతే హీట్ అన్నటువంటిది బయటికి వెళ్తుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ, అందుకే దీన్ని హీట్ బడ్జెట్ అనేసి పిలుస్తాం.
బడ్జెట్ అంటే ఏంటి? మనకొచ్చే రెవెన్యూ ఎంత ఉంది? మనకొచ్చే వ్యయం ఎంత ఉంది? అవి 2 సరిపోతున్నాయా లేదా అని చూసుకోవటమే కదా! సేమ్ అలాగే హీట్ కూడా మనం ఎంత రేడియేషన్ అన్నటువంటిది వస్తోంది, ఎంత వెనక్కి తిరిగి వెళ్తుంది అన్నటువంటిది చూడటం. మరి హీట్ బడ్జెట్‌ని కాలిక్యులేట్ చేయటానికి, దీన్ని రిసర్చ్ చేయటానికి దీన్ని ప్రయోగించామన్నాము. మరి ఎందుకు రిసర్చ్ చేయాలి అన్నటువంటిది కూడా మనం ముందే చూసాం. ఎందుకని? పోల్స్‌లో ఏదైతే హీట్ అన్నటువంటిది బయటికి వెళ్తుందో అది ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని నార్మల్‌గా మనం గుర్తించట్లేదు. దానికోసం ఎలాంటి ఎక్విప్‌మెంట్ మన దగ్గర లేదు. దానికోసమే స్పెషల్‌గా ఈ క్యూబ్ సాట్స్ అన్నటువంటి వాటిని క్రియేట్ చేయడం జరిగింది. ఇవి ఆ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ని కూడా గుర్తించగలవు. దానివల్ల హీట్ లాస్ అన్నటువంటిది మన యొక్క ఎర్త్ పోల్స్ నుంచి ఎలా వెళ్తుంది అన్నటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. అంటే మన యొక్క ప్లానెట్ యొక్క ఈ ఎనర్జీ బడ్జెట్, హీట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇప్పటి వరకు ఏవైతే మనకి లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవటానికి, అసలు హీట్ లాస్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అనేసి మన ఎనర్జీ బడ్జెట్‌ని మనం పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఈ శాటిలైట్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. అందులో ఇప్పుడు ఒకదాన్ని నాసా ప్రయోగించింది, త్వరలో ఇంకొక దాన్ని ప్రయోగించబోతోంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దీని నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి శాటిలైట్స్ గురించి, ఆర్బిట్స్ గురించి, అలాగే అవి చేసేటటువంటి పనులు లేదా మనకి ఉన్నటువంటి ఉపయోగాలేంటి ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.